జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనలో మొత్తం 5 నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కత్తులతో పొడిచి చంపి పారిపోయిన మిగతా దుండగుల కోసం గాలింపు చేపట్టారు. నిన్న రాత్రి రెడ్డి కాలనీ దగ్గర 4 దుండగులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి చంపారంటున్నారు స్థానికులు. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో కొందరితో రాజలింగమూర్తికి గొడవలున్నాయి. కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పు వస్తుందనే కాపు కాసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకునే వరకు అంత్యక్రియలు చేయమని ఆందోళన చేపట్టారు మృతుని కుటుంబ సభ్యులు. ఇక మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలువురిపై న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. భూపాల్పల్లి కోర్టులో మేడిగడ్డ కుంగుబాటుపై పిటిషన్ వేశారు. ఇంకా దొరకబడుతుంది కోఆపరేట్ చేస్తున్నాం. ఎంత అప్డేట్ ఉన్నదో చూసారు కదా. ఇంకెంత తీసుకు ఫోటేజ్ మాకు కావాలంతే. వాళ్ళు ఎవరో మాకు తెలవాలి, ఇక్కడ తీసుకురావాలంతే. అప్పుడు మా డాడీ కావాలంటే మా డాడీ మనిషి రాడు కదా. ఫోటేజ్ వచ్చి వాళ్ళ మనుషులు ఇక్కడ తీసుకురావాలంతే. ఎన్ని రోజులు జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగిన రాజలింగమూర్తి హత్య కేసులో సంచలన ఆరోపణలు చేశారు ఆయన భార్య సరళ లింగమూర్తి. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన అనుచరులతో రాజలింగమూర్తిని హత్య చేయించారని ఆరోపించారు. మేడిగడ్డ కేసు గెలుస్తామనే అక్కసుతోనే తన భర్తను దారుణంగా చంపేశారన్నారు. కొత్త హరిబాబు, రేణిగుంట్ల సంజీవ్, బుర్రా చంద్రయ్య, బుర్రా కొమరయ్య, రేణిగుంట్ల కొమరయ్యలతో పాటు మరికొంతమంది రాజలింగమూర్తిని హత్య చేసినట్లు ఆరోపించారు. అన్ని ఆపేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారని చెప్పారు సరళ లింగమూర్తి. ఇప్పటికే కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కత్తులతో పొడిచి చంపి పారిపోయిన మిగతా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న రాత్రి రెడ్డి కాలనీ దగ్గర 5 దుండగులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి చంపారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం భూమి విషయంలో కొందరితో రాజలింగమూర్తికి గొడవలున్నాయి. కోర్టులో రాజలింగమూర్తికి అనుకూలంగా తీర్పు వస్తుందనే కాపు కాసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. హంతకులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు చేయమని ఆందోళన చేపట్టారు మృతుని కుటుంబ సభ్యులు. ఇక గతంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలువురిపై న్యాయ పోరాటం చేస్తున్నారు రాజలింగమూర్తి. భూపాల్పల్లి కోర్టులో మేడిగడ్డ కుంగుబాటుపై ప్రైవేట్ పిటిషన్ వేశారు.
రాజలింగమూర్తి హత్యపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. నడి రోడ్డుపై ఇంత ఘాతుకానికి పాల్పడడం దారుణమన్నారు. నిందితులు ఎటువంటి వారైనా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలన్నారు ఎమ్మెల్యే గండ్ర. లింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది భూపాలపల్లికి మంచి సాంప్రదాయం కాదు. ఆ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి. వాడు ఎలాంటి వాడైనా ఈరోజు దోషులను పోలీస్ ఎస్పీకి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా చెప్తున్నాం, వాళ్ళను కఠినంగా శిక్షించి దోషులను శిక్షించి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇది చంపడము సాంప్రదాయము సరైనటువంటి విధానం కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది 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 ఈ సాంప్రదాయము ఇది పునరావృతము కాకుండా ఈ యొక్క దోషులను చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, వాళ్ళనందరినీ కూడా దీన్ని బాధ్యులను చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం. ఇది పునరావృతం కాకుండా పోలీసు బాధ్యత వహించాలి. పోలీసులు వెంటనే చర్య తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను.